సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడైతే మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు. వారి నిరసన తెలియజేస్తున్నారు. అసలు వారు దేనికోసం వచ్చారు, ఏం కావాలనుకుంటున్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. మేడం, మీ పేరు? నా పేరు జ్యోతి అండి. మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు, అసలు దేనికోసం వచ్చారు? మేమందరం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాము. యాక్చువల్ గా మేము చదువుకున్న ఒక జోన్ అయితే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసింది 317 జియో అని ఒక జియో తీసుకొచ్చి మమ్మల్ని అన్యాయంగా మాది కాని ప్రాంతాలకు మమ్మల్ని బదిలీలు చేశారు. సో దీనివల్ల మేమే కాదు, మా కుటుంబాలు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. మేము రిక్రూట్ అయ్యింది 2021. అప్పుడు మేము పనిచేసి 6 months అయిందో లేదో మాకు ఇచ్చిన ప్లేసెస్ వదిలిపెట్టి మళ్ళీ వేరే ప్లేసెస్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు 317 జియో అని తీసుకొచ్చి. సో దీనివల్ల మేము మా స్థానికతను కోల్పోతున్నాం. మేమే కాదు, మా పిల్లలు కూడా మా స్థానికత కోల్పోతున్నారు. ఏంది ఇప్పుడు నర్సింగ్ స్టాఫ్ అంటే ఒక ఎమర్జెన్సీ సర్వీస్ అండి, అవునా? ఒక ఎమర్జెన్సీ సర్వీస్. మేము మా టైంలో మేము ఎమర్జెన్సీ సర్వీస్కి వెళ్తాం. నైట్ డ్యూటీస్ అనేది మాకు 1 month అట్లుంటాయి. ఆ టైంలో మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మా పిల్లల్ని, మా కుటుంబాలను ఎవరు చూసుకుంటారు? ఇలా ఎంత మందిని బదిలీ చేశారు మేడం? ఇలా చాలా మందిని చేస్తారండి, చాలా మందిని, కౌంట్లెస్ చాలా మందిని చేస్తారు, చాలా మందిని చేస్తారు. మేము టైంలో మేము మా డ్యూటీస్కి వెళ్ళిపోతాం. మాకు ఆడపిల్లలు, చిన్న పిల్లలండి, ఒక 6 months బాబు, ఒక 3 years పాప, అలాంటి వాళ్ళని మేము ఎవరి దగ్గర వదిలిపెట్టుకోవాలి? ఇప్పుడు ఓకే, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు. మా భర్తలు, మా ఉద్యోగం వల్ల మా భర్తలకు కూడా ఎంప్లాయ్మెంట్ పోయిందండి. వాళ్ళు కూడా కంప్లీట్ గా వాళ్ళ ఫ్యామిలీస్ వదిలిపెట్టి మా దగ్గరకు వచ్చి మాతో పాటు ఉంటున్నారు. ఎంప్లాయ్మెంట్ అనేది వదిలిపోయింది. సో దీనివల్ల మా భర్తలకు ఉపాధి పోయింది. మా అత్త మమ్మల్ని, మేము ఆడపిల్లలు, మా అత్త మమ్మల్ని, మా అమ్మ నాన్నని మేము చూసుకోవాలి కదా. అవన్నీ వదిలేసి మేము మా ప్లేస్ కాని ప్లేస్ లకు మమ్మల్ని పంపించారు. సరే, ఏదో ఒక 1 hour 2 hours అనుకుంటే కాదండి. 200 kilometers, 250 kilometers, 300 ఇష్టం వచ్చినట్లు ఇట్లా విత్తనాలు పడేసినట్లు, ఎరువులు వాడేసినట్లు మమ్మల్ని చెల్లా చెదురు చేస్తే మేము ఎక్కడ బతకాలి? మాకు సవరణ చేయండి, 317 జియో రద్దయినా చేయాలి. మేము హైకోర్టులో కేసు కూడా వేసామండి. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా 7,000 వేకెన్సీస్ వచ్చాయి. 7,000 వేకెన్సీస్ లలో స్టాఫ్ నర్సెస్ ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో దానికంటే ముందే మా ప్లేసెస్ కి మమ్మల్ని పంపించి వాళ్ళని రిక్రూట్ చేసుకోండి అని చెప్పేసి మేము హైకోర్టులో కేసు కూడా వచ్చాం. హైకోర్టు మాకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. కానీ దాన్ని మేమే ఎక్కడెక్కడ సబ్మిట్ చేసామో దాన్ని అమలు చేయట్లేదు, మొత్తం రిజెక్ట్ చేస్తున్నారు. సో కనీసం దీనైనా కానీ అమలు చేయాలని మా కోరిక, అంతే. మేడం, నా పేరు మద్దికుంట జయ, ఎంసీపల్లి, 3 చింతలపల్లి మండలము. నేను స్టాఫ్ నర్స్, గాంధీ హాస్పిటల్లో ట్రైనింగ్, ప్రైవేట్ జాబ్ చేస్తున్నా. ఈ కరోనా టైంలో స్టాఫ్ నర్స్ చాలా సేవ చేసిందని చాలా మంది మెచ్చుకున్నారు. కానీ దాని తగ్గట్టు మళ్ళీ రెస్పెక్ట్ లేదు సిస్టర్లకు, దాని తగ్గట్టు వేతనం లేదు. కావున దయచేసి రేవంత్ గారు గెలవాలని ఎన్నో దేవుళ్ళని మొక్కుకున్నాము, ఎంతో ఆశపడ్డాం. మా కోరిక నెరవేరింది. ఆయన కూడా మా కోరిక నెరవేర్చాలి. మా సిస్టర్లు అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి దగ్గర, ప్రతి హాస్పిటల్లో వాళ్ళకు మంచి స్పెషల్గా అన్ని అరేంజ్ చేసి ప్రత్యేక రెస్పెక్ట్ ఇవ్వాలని నేను రేవంత్ అన్నను, సీతక్కను మరియు బట్టి విక్రమార్క అని కోరుతున్నా. నేను హైదరాబాద్కు చాలా దగ్గర, 40 kilometers షామీర్పేట అంటే. మద్దికుంట జయ, మాది కొల్తూరు గ్రామము. నేను తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. నేను 100 రూపాయలకే నేను ఊర్లో డెలివరీ చేస్తా. ఎంతో మందికి పేదవాళ్ళకి సేవ చేస్తా. ఆ సేవను గుర్తించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మాకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మేము అప్ అండ్ డౌన్ చేయడానికి ఇదేం దగ్గర ప్లేసెస్ కూడా కాదండి. నాగర్ కర్నూలు, జోగులాంబ అంటే మేము ఏ రోజు కూడా, మా ఫ్రెండ్స్ కూడా లేరండి అక్కడ. ఒక టికెట్ కొనుక్కొని పోయింది కూడా లేదు. మేము అసలు ఒక్కళ్ళమే వెళ్ళి అక్కడ మేము రెంట్ తీసుకొని మళ్ళీ అక్కడ కొత్తగా ఇల్లు కాపురం పెట్టి మళ్ళీ స్టవ్లు కొనుక్కొని, ఉప్పులు పప్పులు కొనుక్కొని ఇక్కడ ఒక ఫ్యామిలీ రన్ చేయాలి. మళ్ళీ అక్కడ ఒక మాకు వచ్చే జీతాల్లో మేము అన్ని ఎలాగా రన్ చేసుకోగలుగుతామండి? అది ఏ విధంగా కూడా, ఎవరైనా సరే వాళ్ళు పుట్టిన ప్లేస్ లో వాళ్ళు వాళ్ళ ప్రజలకి సేవ చేసుకోవాలని అనుకుంటారు. మేము అసలు ఎక్కడో తెలియని ప్లేస్ లోకి వచ్చి మేము ఎందుకు వెళ్తాం? అదే కాకుండా మేము అక్కడికి వెళ్ళినందుకు అక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా జాబ్స్ అనేది రావు ఆ లోకల్లో. అప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఈ 317 జీవో అనేది ఎవ్వరికి న్యాయం లేదండి, ఎవ్వరికి న్యాయం లేదు. మీరు ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ వెళ్తుంది.
కాబట్టి మేము రేవంత్ రెడ్డి సార్ని కోరుకునేది ఒకటేంటే సార్ 370 జీవోని మీరు దయచేసి ఎట్లయినా మీ యొక్క సమీక్షంలోకి తీసుకొస్తున్నాము. మీరు ఈ యొక్క 317 జీవోని ఎలాగైనా సరే సవరించండి సార్. మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మీరు మాట్లాడిన తీరు, మీ యొక్క రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో మేనిఫెస్టోలో కూడా మీరు పెట్టారు సార్. దాని గురించి కూడా మేము చూసాము. కాబట్టి మేము ఓటేసి మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్. ఎలాగైనా సరే మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇంకో 7,000 రిక్రూట్మెంట్ ఇస్తున్నారు సార్. వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేస్తే మరి మా పొజిషన్స్ ఏంటో మీరే ఒకసారి డిసైడ్ చేయండి సార్. మేము అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో వేలాడుతున్నాం సార్. సరే ఇప్పుడు మమ్మల్ని అక్కడికి పంపించారు సార్ నాగర్ కర్నూలుకి. మళ్ళీ మేము వచ్చి సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే డెప్యూటేషన్ మీద తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టారు సార్. మళ్ళీ అంటే ఇక్కడ సర్వీసెస్ అవసరం అనే కదా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు కదిపించాలి సార్? అదైతే కొత్త రిక్రూట్మెంట్ ఇచ్చుకొని వాళ్ళనే అక్కడ రిక్రూట్ చేసుకోండి. ఎవరికి జోన్ వైజ్ గా ఉందో వాళ్ళనే, ఎవరికి వర్తిస్తుందో వాళ్ళనే రిక్రూట్ చేసుకోండి. జోన్ 6 మేము చదువుకున్న ప్లేస్, మా స్థానికతను మాత్రము మా పిల్లలకి మా పిల్లల భవిష్యత్తుకి కాకుండా చేయకూడదని చెప్పి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఇక్కడైతే మనం చూడొచ్చు 317 జీవోని సవరణ చెయ్యాలి అని చాలా మంది వచ్చారు. చిన్న పిల్లలతో కూడా ఉన్నాము, అలాగే చిన్న పిల్లలతో కూడా వచ్చారు. ఆవిడతో మాట్లాడదాము. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను నాగర్ కర్నూలు ట్రాన్స్ఫర్ అయ్యానండి. నా పేరు అరుణ జ్యోతి. బై బర్త్ నేను హైదరాబాద్ అండి. జోన్ 6 చార్మినార్. నన్ను తీసుకెళ్లి జోన్ 7 జోగులాంబకి ట్రాన్స్ఫర్ చేశారండి. ఇప్పుడు నేను నా ఇన్లాస్ ని, నా పేరెంట్స్ ని నేనే చూసుకోవాలి. ఈ చిన్న బేబీని చూసుకోవడం అంటే ఎవరో ఒకరు ఉండాలి కదండి. అక్కడ అసలు ఎవరు ఏంటి మాకు ఆ ప్లేస్ తెలీదు, అక్కడ ఎవరు తెలీదు. నాతో ఇప్పుడు ఎవరైనా ఉండాలన్నా ఎవరు వస్తారండి అంత దూరం? ప్లీజ్ దయచేసి మాకు న్యాయం చేయండి. మేము ఏదో అడగట్లేదు, మా స్థానికతని మాకు ఇవ్వమని అడుగుతున్నాము. ఇంత చిన్న పిల్లల్ని మేము తీసుకొని అంత దూరం జర్నీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి, దయచేసి మాకు న్యాయం చేయండి. అయితే మళ్ళీ హైకోర్టు తీర్పును అమలు చేయాలి అని కూడా అంటున్నారు. దీని గురించి ఏంటి సార్ చెప్పండి. ఇప్పుడు మాకు హైకోర్టు జీవో ఇచ్చిందండి. మాకు అప్పుడు వేకెన్సీస్ లేవు అని చెప్పేసి మిమ్మల్ని ఆ ప్లేసెస్ లో వేసినామని అన్నారు. ఇప్పుడు కొత్త పోస్టులు 7,000 పోస్టులు అట్లా ఇస్తున్నారు. ఇప్పుడు మేము 230 మంది ఉన్నాము. మమ్మల్ని ఆ ప్లేసెస్ లో రిక్రూట్ చేయండి. మాకు న్యాయం చేసిన తర్వాత కొత్త పోస్టింగ్ చేయండి. అప్పుడు మాకు మా డిస్టిక్లలో, మా జిల్లాలలో మాకు పోస్టులు లేవు అని చెప్పేసి దూరం ఎక్కడో పడేశారు. 600 కిలోమీటర్లు మాది నల్గొండ డిస్టిక్ తీసుకెళ్లేసి నిజామాబాద్ డిస్టిక్ లో పడేశారు మమ్మల్ని తీసుకెళ్లేసి. మాకు అక్కడికి ఇక్కడికి అప్ అండ్ డౌన్ వచ్చేసి 600 కిలోమీటర్లు ఉంది. పిల్లల్ని తీసుకొని పోయి అక్కడ అంత దూరం ఉన్నారు. మా పేరెంట్స్ కి జ్వరం తగిలితే ఇంటికి పోవాలంటే 600 కిలోమీటర్లు 8,000 ఖర్చు పెట్టుకొని పోవాలి మేము అంత దూరంకి. అయినా కానీ మేము ఇక్కడ ఇచ్చేయలేకపోతున్నాం. ఇప్పుడు కొత్తది మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చి 7,000 పోస్టులు. ఫస్ట్ 5,000 చిల్లర ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 1,800 పోస్టులు పెంచేసి మొత్తం 7,000 రిక్రూట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము హైకోర్టు కేసు వేసినాము దీనికి. అప్పుడు మాకు పోస్టులు లేవని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఈ కొత్త నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ జరగక ముందుకే మాకు న్యాయం చేసి తర్వాత వాళ్ళకి చేయమని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎవరిని కలిసారు? మేడం గారిని కలిసాము. రిప్యుటేషన్ మేడం ఇచ్చాము. ఏమన్నారు? IPS మేడం సెక్రటరీకి వెళ్ళేసి అక్కడ కలిసి వాళ్ళకి మీరు విన్నవించుకోండి, నేను కూడా వాళ్ళకి మీరు ఏదైతే చెప్పారో నేను కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాను. తర్వాత ఇంకా ఫర్దర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం మూవింగ్ చేద్దామని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చారు. మేడం, నాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అయితే మాకు జోన్ అనేది సేమ్ జోన్ అలాట్ అయింది మేడం. అయితే మాది జోనల్ క్యాడర్ స్టాఫ్నెస్ అనేది. కాకపోతే మేము నిజామాబాద్ లో వర్క్ చేస్తుంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో వర్క్ చేస్తున్నామని మాకు చూపించి మమ్మల్ని ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేసారు మేడం. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఎన్నిసార్లు అపీల్స్ పెట్టినా కూడా అపీల్స్ అన్ని రిజెక్ట్ చేసిండ్రు. మీరు అక్కడే కంటిన్యూ అవ్వాలి అని అంటున్నారు. ఇప్పుడు 7,000 రిక్రూట్మెంట్ ఉంది మేడం. ఆ 7,000 రిక్రూట్మెంట్ లో వాళ్ళకు కొత్తగా చేస్తే మరి మేము మొత్తానికి మా నేటివిటీ అనేది మేము కోల్పోతాము. దయచేసి మేము సార్కి ఒకటే చెప్తున్నాము, ఇది మమ్మల్ని సెట్ చేసినాకనే మీరు కొత్త రిక్రూట్మెంట్ వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వమని మేము ఒకటే విన్నవించుకుంటున్నాం మేడం. పిల్లలకు దగ్గర, నేను ఒక దగ్గర. సరే పోనీ మా హస్బెండ్ ఉన్నాడు అంటే ఆయన చూసుకుంటుండే, తను కూడా లేడు. నాకు ఎంత ప్రాబ్లం అవుతుందో ఎన్నిసార్లు వచ్చి చెప్పుకున్నా కూడా అసలు ఎవరు కూడా వినట్లేదు. ఇది కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఎందుకంటే కనీసం మీడియా ద్వారానన్నా వాళ్ళకు రీచ్ కావాలని మేము సీఎం సార్కి ఒకటే కోరుకుంటున్నాము. దయచేసి 317 జీవోని సెట్ చేయండి సార్. ఒకటి సార్
317 జీవో బాధితులం సార్. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం 317 జీవో బాధితులం సార్. మేము హెల్త్ డిపార్ట్మెంట్ లో ప్రజలకు సేవలు అందించే స్టాఫ్ నర్సెస్ మీ నర్సింగ్ ఆఫీసర్స్ మీ మేమే సిక్ అయిపోయి రోడ్డు పాలు పడే హాస్పిటల్ మేమే సిక్ అయిపోయి పడిపోయే పరిస్థితులు ఉన్నాం సార్. ఇది 2018 రిక్రూట్మెంట్ సార్. 21 లో 3 సంవత్సరాలకు ఎదురు చూడంగా 21 లో రిలీజ్ చేశారు. 21 లో 5-6 టైమ్స్ బ్రేక్ చేసి ఆ తర్వాత ఇచ్చారు. మా ప్రాణాలు ఆగిపోయేంత టైంలో మాకు ఇచ్చారు సార్. అది కూడా మీరు వేకెన్సీస్ చూపించారు. అప్పుడు జస్ట్ జోన్లు 2, 5th, 6th జోన్స్ 2 చూపించారు. 6th జోన్ లో ఉన్న వాళ్ళం మీరు వేకెన్సీ చూపించిన ప్లేస్లలోనే మేము చూస్ చేసుకున్నాం సార్. దాన్ని మేము వితిన్ 4 months లోనే 6 months లో మా పిల్లల్ని తీసుకొచ్చుకొని మేము సెటిల్ అయ్యే టైంలోనే మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా రాత్రి మెసేజ్లు పెట్టి దూర ప్రాంతాలకు దూర జోన్లకు మమ్మల్ని పంపించారు సార్. గద్వాల్ జోగులాంబ అసలు తెలియంది నాది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ జోన్ నాది జిల్లా. నన్ను గద్వాల్ జోగులాంబకు పంపించారు సార్. అసలు తెలియని ఏరియాలకు పంపించారు సార్. వెళ్ళిపోయాము. కాకపోతే సార్ సీఎం గారికి ఒక్కటే విన్నపం సార్, ఈ 317 జీవోని సవరణ చేయండి సార్. ఇది ఎందుకంటే ముందు వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 317 బాధితులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఏ రిక్రూట్మెంట్ లేదు సార్. మాకుంది రిక్రూట్మెంట్. ఇప్పుడు 7,000 పోస్టులు రిక్రూట్మెంట్ చేసుకుంటా అంటున్నారు. కాబట్టి దయచేసి మేము వాళ్ళకంటే సీనియర్లు అవుతాం సార్. మాదేదో మాకు క్లియర్ చేసిన తర్వాత వాళ్ళని రిక్రూట్ చేసుకోండి సార్. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా మేనిఫెస్టోలో పెట్టారు సార్. అందుకని మా కుటుంబాలు కూడా అందరం కలిసి ఓట్లేసి గెలిపించుకున్నాం సార్. సీఎం సార్ ప్లీజ్ దయచేసి మేము రోడ్డు పాలు కాకుండా చూడండి సార్. మాకు న్యాయం చేయండి సార్. మమ్మల్ని ఫస్ట్ లేదంటే మాకు ఆప్షనల్స్ ఇవ్వండి సార్. ఫస్ట్ ప్లేస్ అపాయింట్మెంట్ అనే ప్లేస్ అన్నా మేము ఉంటాం సార్. లేదంటే మా జోన్లకు మమ్మల్ని పంపించండి. ఈ 2 ఆప్షన్స్ అన్నా మాకు ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్. నాకు వచ్చేసి నాదేమో 2nd జోన్. నాకు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా అంటే జోగులాంబ జోన్ 2nd జోన్ నుంచి 7th జోన్కి అలాట్మెంట్ అయింది సార్. నాకైతే 2 చిన్నపిల్లలు ఉన్నారు. మళ్ళీ మా పేరెంట్స్ కూడా 2 హ్యాండిక్యాప్డ్ సార్. అసలు చూసుకోవడానికి ఎవరు లేరు. ఇంకా నిజామాబాద్ జిల్లా నుంచి నాగర్ కర్నూలు అంటే చాలా లాంగ్. అంత దూరం వెళ్ళి నాకు డ్యూటీ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎక్కడ, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎక్కడ, చాలా లాంగ్ సార్. ఇప్పటికైనా కొంచెం చూసేసి మా జోన్కి మాకు పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి సీఎం సార్ని కోరుతున్నామండి. థ్యాంక్ యూ.